కాలక్రమంలో దేవకి ప్రతి సంవత్సరం ఒక శిశువును ప్రసవించింది. ఆమెకు 8 మంది పుత్రులు, ఒక పుత్రిక కలిగారు. ప్రతి ప్రసవం ఆనందాన్నిచ్చినా రాబోయే విధి గురించిన భయం ఆమె హృదయంలో నిశ్శబ్దంగా నిలిచేది. మొదటి పుత్రుడు జన్మించిన వెంటనే వసుదేవుడు తానిచ్చిన మాటను గుర్తు చేసుకున్నాడు. హృదయం బాధతో నిండిపోయినా వాగ్దాన పాలనే ధర్మమని నమ్మి శిశువును కంసునికి అప్పగించేందుకు సిద్ధమయ్యాడు. శిశువును చేతుల్లో పట్టుకుని వసుదేవుడు ముందుకు నడిచాడు. బాధ ఎంత ఉన్నా బుద్ధిమంతుడు పరిస్థితులను ఎదురుచూడడు, కర్తవ్యాన్ని నిస్సంకోచంగా నిర్వర్తిస్తాడు. కంసుని సమక్షంలో వసుదేవుడు నిలబడి శిశువును వినయంగా అతని చేతుల్లో పెట్టాడు. వసుదేవుని నిజాయితీ కంసునికి ఆశ్చర్యాన్ని కలిగించింది. వసుదేవుని వాగ్దాన పాలన చూసి కంసుని హృదయం క్షణకాలం కరిగింది. 8వ శిశువే తనకు ప్రమాదమని భావించి ఈ శిశువును తీసుకోనని చెప్పాడు. కంసుడు శిశువును తిరిగి వసుదేవునికి అప్పగించాడు. ఆ క్షణం ధర్మం గెలిచినట్టుగా అనిపించింది. వసుదేవుడు శిశువుతో తిరిగి ప్రయాణమయ్యాడు. చీకటి మార్గంలోనూ ఆశ వెలుగులా మెరిసింది. భక్తుడు భగవంతుని కోసం అన్నిటినీ త్యాగం చెయ్యగలడని ఇది చాటి చెప్పింది. తన తొలి సంతానంతో వసుదేవుడు ఇంటికి తిరిగి వస్తున్నాడు. కంసుడు శిశువును తిరిగి ఇచ్చినందుకు అతడు ప్రసన్నుడయ్యాడు. అయినప్పటికీ కంసుడు అదుపులేని స్వభావం గలవాడని తెలిసి అతనిపై పూర్తి నమ్మకం పెట్టుకోలేకపోయాడు. దానవ స్వభావం గలవాడు తన మాటపై నిలబడలేడని వసుదేవుడు ఆలోచించాడు. ఇంద్రియ నిగ్రహం లేనివాడు తన సంకల్పంలో స్థిరంగా ఉండలేడని అతడికి స్పష్టంగా తెలుసు. రాజవంశీయుణ్ణి గాని స్త్రీని గాని ఎన్నడూ విశ్వసించకూడదు అని చాణక్యుడు చెప్పిన రాజనీతి వాటలు వసుదేవుని మనస్సులో మెదిలాయి. అపరిమిత భోగాలకు అలవాటు పడినవారు ఎప్పటికీ సత్యసంధులు కాలేరని అతడు గ్రహించాడు. అదే సమయంలో శ్రీల నారదముని కంసుని చెంతకు వచ్చాడు. శ్రీకృష్ణావతరణాన్ని వేగవంతం చేయాలనే ఉత్సాహంతో నారదుడు కంసుని మనస్సులో భయాన్ని నాటాలని నిర్ణయించుకున్నాడు. వసుదేవునిపై కరుణ చూపి తొలి శిశువును విడిచిపెట్టిన విషయాన్ని నారదుడు ప్రస్తావించాడు. ఆపై నందుడు, గోపాలులు, వృష్టివంశజులు ఆల్ దేవతల అవతారాలేనని కంసునికి వివరించాడు. కంసుడు మరియు అతని మంత్రులు అసురులేనని నారదుడు చెప్పగానే దేవతల ఆవిర్భావం విన్న కంసుని హృదయం ఒక్కసారిగా భయంతో నిండిపోయింది. దేవతలు ఇప్పటికీ భూమిపై అవతరించారని గ్రహించిన కంసుడు విష్ణువు త్వరలోనే అవతరించబోతున్నాడని అర్థం చేసుకున్నాడు. ఆ భయం అతని బుద్ధిని పూర్తిగా కబడించింది. భయంతో కమ్ముకున్న కంసుడు వెంటనే తన బావ వసుదేవుని, దేవకీని బంధించి చెరసాలలో వేయమని ఆదేశించాడు. విధి తన మార్గాన్ని మరింత వేగంగా ముందుకు నడిపింది. చీకటి చెరసాలలో బంధించబడ్డ వసుదేవుడు ధైర్యంగా నిలబడ్డాడు. ధర్మం కోసం భరించిన ఈ బంధనాలే భవిష్యత్తులో మహావిజయానికి కారణమవుతాయి. కారాగారంలో ఇనుప సంకెళ్లతో బంధించబడ్డ దేవకీ వసుదేవుల జీవితంలో ప్రతి సంవత్సరం ఒక శిశువు జన్మించేవాడు. చీకటిలో పుట్టిన ప్రతి శిశువుతో ఆశ వెలుగులా మెరిసేది. చెరసాలలో జన్మించిన ప్రతి శిశువును చూసి దేవకీ వసుదేవుల హృదయాలు కరిగిపోయేవి. కాని ఆ ఆనందం క్షణకాలమే. ప్రతి శిశువు విష్ణు అవతారమేనని తలచిన కంసుడు ఒక్కొక్కరిగా వారిని వధించాడు. నారదుని మాటల తరువాత ఏ శిశువైనా కృష్ణుడే కావచ్చునని అతడు నిశ్చయించుకున్నాడు. అష్టమ సంతానానికే కాకుండా ప్రతి శిశువుకు భయపడిన కంసుడు అందరినీ చంపడమే తన రక్షణ అని భావించాడు. భయం అతని బుద్ధిని కబళించింది. నారదుని ద్వారా కంసుడు తన పూర్వజన్మను తెలుసుకున్నాడు. తాను కాలనేమి అనే రాక్షసుడిగా విష్ణువుచే వధించబడ్డాడని గ్రహించాడు. ఇప్పుడు భోజవంశంలో పుట్టి యదువంశానికి శత్రువుగా మారిన కంసుడు శ్రీకృష్ణుడు యదువంశంలోనే జన్మిస్తాడని తెలుసుకుని మిక్కిలి భీతి చెందాడు. తన భయానికి బానిసై మొట్టమొదట కంసుడు తన తండ్రి ఉగ్రసేనునే చెరసాలలో పెట్టాడు. ఆశ అధికమైతే రక్త సంబంధాలకు విలువ ఉండదని ఇది చూపించింది. వసుదేవుని తండ్రి సూరసేనుని రాజ్యాన్ని కూడా ఆక్రమించి ఆ ప్రాంతాలన్నింటికీ తానే రాజునని కంసుడు ప్రకటించుకున్నాడు. ఇలా చీకటి రాజ్యమంతా వ్యాపించిన వేళ విధి తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగింది. శ్రీకృష్ణావతరణానికి మార్గం సిద్ధమవుతోంది.